హాయ్, హలో, నేను మీ రవి. ఈరోజు మీకు ఒక ముచ్చట చెప్పమని వచ్చిన. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, భారత విదేశాల్లో జాబు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? పాపము పిల్లలు కూడా ఇంటర్మీడియట్, చిన్నపిల్లలు ఏం కాదు, తెలియని పిల్లలు ఏం కాదు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మంచి క్లేవర్ అంట వాళ్ళు. మళ్ళీ వాళ్ళకు కూడా లోకజ్ఞానం తెలుసు. వాళ్ళని ఏం చెప్పి ఒప్పించుంటుంది ఏమే. ఏదేమైనా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. సరే, ఆ తల్లికి ఎంత చెప్పుకోలేని కష్టం వచ్చి ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది? ఎన్నో క్వశ్చన్లు. ఇప్పుడు అసలు ఎవరికీ తెలియదు ఎందుకు ఇలా చేసి ఉంటుంది. ఎందుకంటే చదువుకొని ఇంకా నలుగురికి చెప్పాల్సింది పోయి ఇలాంటి వాళ్ళే ఇలాంటి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే సమాజం ఎటుపోతుంది? ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే ఇలాంటివి చేసి ఇంకోళ్ళను మీరు పోతారు, కానీ మీ తర్వాత మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు వాళ్ళు చాలా బాధపడతారు. నీకు ఎంతటి బాధ అయినా కానీ నువ్వు ఎందుకంటే చదువుకున్నావు, ప్రతి విషయాన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళేంత దమ్ము ధైర్యం నీలో ఉంది. కానీ నువ్వు కూడా నీ పాపం పిల్లల్ని తీసుకుని చనిపోవడం చాలా తప్పు. ఇలా మాత్రం చేయకండి. ఎవరైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మహత్య అన్ని విషయాలకు పరిష్కారం కాదు. బతికి సాధించడానికి ట్రై చేయండి. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.